పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 17వ తారీఖు. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనము నుండి 16వ వచనం వరకు. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సైదా అందురు. దానికి 5 మంటపములు ఉన్నవి. ఇచ్చట ప్రెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికలకై నిరీక్షించుచుండెడివారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండేను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతడిని అడిగెను. అందుకతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడనూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరియొకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకని ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకొని నడవసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వానితో, ఇది విశ్రాంతి దినము, నీవు నీ పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకని ఎత్తుకొని నడువుము అని చెప్పాను అనెను. పడకనెత్తుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఏలెన అక్కడ జనసమూహము ఉంటచే యేసు అచటి నుండి వెళ్ళిపోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో, నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలగకుండుటకు ఇక పాపము చేయకుము అని చెప్పెను. వాడు వెళ్ళి యూదులతో తన్ను స్వస్థపరిచినది యేసు అని చెప్పెను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలెడిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.